నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, న్యాయము తప్పడు. యోబు నీతిమంతుడు, భయభక్తులు గలవాడు. ఆయన తన ఆస్తిని, పిల్లలను కోల్పోయి శరీర వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు అతని ముగ్గురు స్నేహితులు వచ్చి అతనిని తప్పుపట్టారు. ఈ అధ్యాయంలో వారిలో ఒకడైన ఎలీహు యోబుతో దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, అన్యాయము చేయుడు అన్నటువంటి మాట చెప్తున్న సందర్భంలోనిది. ఎందుకు అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13 ప్రకారం దేవుని స్వభావం పవిత్రమైనది, ఆయనలో పాపం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 9:14 ప్రకారం దేవుడు న్యాయస్వరూపుడు, ఆయన తీర్పు ఎప్పుడూ న్యాయమైనది, సత్యమైనది అని ఈ వచనం తెలుపుతుంది. ఎలీహు పలికిన ఈ వచనం మనకు 2 గొప్ప సత్యాలను తెలుపుతుంది. మొదటిది, దేవుడు పవిత్రుడు. మనం అనుభవించే బాధలు దేవుని దుష్కార్యం వల్ల రాలేదు. రెండవది, దేవుడు న్యాయవంతుడు. మనకు అవి అర్థం కాకపోయినా ఆయన కార్యాలు న్యాయమైనవే. యోబు అనుభవిస్తున్న బాధలు తనకు అర్థం కాలేదు, కానీ దేవుడు అతనికి అన్యాయం చేయలేదు. అలాంటి సమయంలో, అనగా మనం అనుభవిస్తున్నటువంటి బాధలలో, కష్టాలలో దేవుడు అన్యాయం చేశాడు అని అనుకోవద్దు. ఆ బాధల్లో సైతం దేవుని మీద నమ్మకం కోల్పోకూడదు. మన పరిస్థితులు మారినా దేవుని స్వభావం మారదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. యోబు వలె పరీక్షలలో సహనం కలిగి ఉండుట నేర్చుకుని సందేహించకుండా ఆయన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచితే తిరిగి మనలను సమకూర్చుటకు, కోల్పోయిన దానిని రెండింతలు జోడించి ఆశీర్వదించుటకు ఆయన మాత్రమే సమర్థుడు. ఆమేన్.